నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ద్వాదశ రాశులకి కూడా ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలియజేస్తున్నారు. ఇక కన్యా రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఎటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది? ఇక కుజుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ రాశిలోకి. మరి ఎట్లా ఉండబోతోంది ఈ నెల మొత్తం వీళ్ళకి? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి పరిస్థితి తెలుసుకోబోయే ముందు శ్రావణ మాసము, మరి ఇట్టి శ్రావణ మాసంలో కన్యా రాశి వారు చక్కగా ఎవరైతే అధికంగా ఈ యొక్క జంట నాగులకు అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకుంటారో వారికి ఆగస్టు నెలలో విశేషమైనటువంటి ఫలితాలున్నవి. ఇక్కడ ముఖ్యంగా వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటివి అధికంగా గోచరిస్తుంది. సో ఇదొకటి చూసుకోండి. మరి కన్యా రాశి అనగానే మరి ముందుగా మనకు గుర్తొచ్చేటువంటిది ఉత్తర నక్షత్రము 3 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము 2 పాదాలు. మరి ఇట్టి కన్యా రాశికి సంబంధించినటువంటి వారిని యొక్క చూసుకున్నట్టయితే పాపి పూ అక్షరము, పా అక్షరము, అన, టా, పే, పో అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు ఎవరైనా కూడా వారికి కన్యా రాశికి సంబంధించినటువంటి లక్షణాలు చూసుకుందాం. కొంత ఈ పేర్లతో ఉండేటువంటి మనకు ఛానల్స్ కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్ కానీ అద్భుతంగా వ్యాపారము యోగించే పరిస్థితి ఉంటుంది, గమనించుకోండి. సో బంధు ప్రేమ అధికము అని చెప్పుకోవచ్చు. అభిమానము, మనస్సు సుకుమార్యము అని చెప్పుకోవచ్చును. దేహమందు సౌఖ్యము, సున్నితమైనటువంటి పనితనము చూపించుట, అదేవిధంగా ఆరోగ్యం గురించి దిగులు హెచ్చుగా ఉంటుంది, బాగా ఆలోచిస్తూ ఉంటారు హెల్త్ గురించి. సత్యవాక్కు కలిగినటువంటి వారు, విమర్శలు కావచ్చును, అంటే ఇలాంటివి కొంత నచ్చవు. అదేవిధంగా ధనకాంక్ష అధికము, ప్రతిదీ కూడా కొంత క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంత గృహము కావచ్చును, వస్త్రములు కావచ్చును, కేశాలంకరణ కావచ్చును, ఇందులో కొంత ఎక్కువ కాలము వినియోగించుకుంటారు, ఎక్కువ టయాన్ని. మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, పొదుపు ఎక్కువగా చేసుకుంటారు. ఎంతో కష్టపడితే గాని డబ్బు రాదు అని చెప్పుకోవచ్చును. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటి విధంగా వీరుంటారు అని చెప్పుకోవడం జరుగుతున్నది ఇట్టి కన్యా రాశి వారికి. మరి ఇట్టి కన్యా రాశి వారికి కొన్ని సందర్భాలలో చూసుకున్నట్టయితే గుడ్విల్ అనేటువంటిది పెరగబోతున్నది ఇట్టి ఆగస్టు నెలలో, ఇది గమనించుకోండి. దీంతో పాటుగా మనోవేదన అంటే ఏదో ఒక విషయం పట్ల మానసిక ఆందోళన, దేశాంతర యానము కావచ్చును, విపరీతమైనటువంటి భయాందోళనలు, అంటే ఎవరి మూలకంగానో ఒక భయం అనేటువంటిది ఏర్పడబోతున్నది. అది మనుషుల, లేదా ఇంకేమైనా సంస్థన, లేదా మరొకట. ఈ సందర్భాలలో కొంత హెల్త్ రిలేటెడ్లో వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్ కొంత వికటించే పరిస్థితి ఉంటుంది, అది గమనించుకోండి. ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని వేటాడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇట్టి కన్యా రాశి వారికి. అదేవిధంగా కొంత ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటుబడుట, దీంతో పాటుగా లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త ఈ యొక్క కన్యా రాశి వారు. చిన్నగా బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది, సో జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు, సంతాన సౌఖ్యము, ఇష్టవాంఛ ఫలసిద్ధి, భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఏవైనా సర్జరీ జరగడం కానీ,
ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మ్యారిటికల్ లైఫ్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదురు చూడాల్సి వస్తుంది. మ్యారిటికల్ లైఫ్‌లో కొంత అనుమానం మొదలయ్యేటువంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి రాబోయే రోజులలో. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. అదే విధంగా చిన్న చిన్న ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి. స్థానచలనం మాత్రం 100% ఖచ్చితంగా స్థానచలనం ఉంది. మిమ్మల్ని ఎట్టి కోశాన కూడా మీరుంటున్నటువంటి ప్రదేశంలో ఉండనిచ్చే పరిస్థితి లేదు. కొంత నెగటివిటీ ఏర్పడడం గానీ, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన మీకు ఏర్పడబోతూ ఉన్నది. జాగ్రత్త. బంధుమిత్రులతో అని చెప్పుకున్నాం ఇందాక. చిన్న చిన్న గొడవలని చెప్పి కొంత అనారోగ్య బాధలు కూడా ఏర్పడబోతున్నాయి కన్యా రాశి వారికి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. ఇక కన్యా రాశి వారికి కొంతమేర వృత్తి భగ్నము అంటే ఏది చెప్పరు మీకు, జాబ్ పోయిందంతే వెళ్ళిపో అని అనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ రేపంతా చూస్తూనే ఉన్నాం సాఫ్ట్వేర్ వాళ్ళ పరిస్థితి. తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు వాస్తవానికి. ఏదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా సాఫ్ట్వేర్ కానీ ఏమాత్రం జాబు మానేద్దాము అనుకున్నా, జాబ్ మానేస్తా అని మనం ఎవరితోనన్నా వాడు వెళ్ళి మీ బాస్తో డైరెక్ట్గా చెప్పడం, వాళ్ళ నన్ను జాబ్ మానేస్తారట. ఏమైనా అన్నావా వెళ్ళిపో. కానీ అట్లా అనలేదన్నా కూడా అట్లాంటి పరిస్థితి లేదు. సో జాగ్రత్త. జాబ్ ఉంది, కళ్ళకు అద్దుకొని చేసుకోండి. ఉన్న జాబ్ను మారాలి అనే ఆలోచన వద్దు వద్దు వద్దు. అదేవిధంగా కొంత లేనిపోని ఊహించుకొని డబ్బు ఖర్చు పెట్టడం కానీ, ఈ యొక్క ఈ లాటరీలు కొందామని కానీ, లేదా ఈ ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పెడదామని కానీ, ఇలాంటివి ఆలోచనలను మానుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ముందుగా చెప్పినటువంటి విధంగా జంట నాగులకు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. కుదిరితే ఇట్టి ఆగస్టు నెలలో ఎప్పుడో ఒక రోజు చూసి మంగళవారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ సర్ప సూక్తంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. జంట నాగులు ఉంటే మంచిది, జంట నాగులకు చేయండి. లేదు అనుకుంటే ఈశ్వరునికి అభిషేకం చేయండి సర్ప సూక్తంతో. విశేషమైనటువంటి ఫలితాలు ఉంటవి. ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర అనవసర ప్రయాణాలు ఉన్నవి. జాగ్రత్త. ప్రాణాపాయ సూచనలు ఉన్నవి. కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ధన నాశనము గోచరిస్తుంది. సో ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నవి. ప్లస్ పాయింట్లు అనేటువంటివి కొంత మనకు ధనధాన్య ప్రాప్తి మాత్రం ఉంది. ఏదో స్థిరాస్తులు కావచ్చును, ఇంకేదైనా లాభించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, చక్కటి కీర్తి వృద్ధి, ధనాదాయము, రావాల్సిన డబ్బు సమయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి కొంత ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ప్రతిరోజు ఒక 1 అవర్ చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేయండి. కుజున్ని ఎక్కువ కూడా ఆరాధించండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.